వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే డబ్బులకు సంబంధించి కూడా పడలేదని అయితే రైతు సోదరులు చెప్పడం అయితే జరుగుతుంది. చాలా వరకు అయితే తెలంగాణ రైతులందరూ కూడా ఈ యొక్క యాసంగి డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం అనేది డబ్బులు అనేవి అయితే సగం మాత్రమే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది అయితే రైతు సోదరులు అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటివరకు చూసినట్టయితే మనకి ఈ యొక్క యాసంగి ఈ జనవరి 26వ తారీఖు నుంచి అలా అయితే ప్రారంభించారు అనమాట. సో ఆ తర్వాత డబ్బులకు సంబంధించి కూడా మనకి ఎలాంటి క్లారిఫికేషన్ అనేది కూడా దీనికి సంబంధించి కూడా వానాకాలం సీజన్ డబ్బులు అనేది అప్పుడు ముందటేసుకున్నారు. సో ఓకే, మరిన్ని వివరాలు అనేవి కూడా నేను మీకు చాలా క్లారిటీగా అలాగే యాసంగి సీజన్కి సంబంధించి అప్ టు అప్డేట్స్ అనేవి కూడా తెలియజేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో వచ్చేసి మన యొక్క ఫస్ట్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఛానల్ని కూడా మీరు అందరూ కూడా తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్కరికైతే మీ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి అలాగే డబ్బులు ఏవైతే రాని వారి యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడినట్లయితే తెలుస్తుంది అనమాట. డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే రైతులు చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ యొక్క నేపథ్యంలో మరి ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయా, మరి దసరా ఉన్న ఈ యొక్క పండుగ నేపథ్యంలో చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా మనకు అంతంత మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది కూడా లభించడం అయితే జరిగిందనమాట. సో మనకు అధికారులు కూడా చూసినట్టయితే మరి దీనికి సంబంధించి కూడా మాట్లాడే వారు కూడా కనబడట్లేదు. సో మన దీనికి సంబంధించి కూడా మీకు అధికారులు కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికీ మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా స్పందించడం లేదన్నమాట. ఇప్పటికే రైతులందరికీ యాదికున్నట్లు ఈ యొక్క మంత్రులకు వీళ్ళకి అయితే యాదికి లేదన్నమాట. సో ఓకే, యాదికి అనేది కూడా మనం కల్పిద్దాం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మొదటి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి తప్పకుండా అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓకే, మళ్ళీ